బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఉక్కు మరిగించే యూనిట్లో ల్యాడల్ నుంచి మరుగుతున్న ఉక్కు బకెట్లు కుప్పకూలాయి. ఈ ప్రమాదంలో మరుగుతున్న ద్రవ రూపంలోని ఉక్కు కార్మికులపై పడింది. దీంతో స్పాట్లోనే 8 మంది మృతి చెందారు, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కన్వేయర్ నుంచి లిక్విడ్ స్టీల్ కార్మికులపై పట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. లిక్విడ్ స్టీల్ మొదటి యూనిట్లో ఈ ఘటన జరిగింది. దీంతో అక్కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. 1600 డిగ్రీలకు పైగా సలసలా మరిగే ఉక్కు ద్రవం కావడంతో ప్రమాదం చాలా తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. స్టీల్ ప్లాంట్లో ఎటు చూసినా కూడా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. మృతుల సంఖ్య అయితే మరింత పెరిగే ఆస్కారం కనిపిస్తోంది. సో మనం చూడొచ్చు, దాదాపు 1600 డిగ్రీల వేడితో మెల్ట్ అవుతున్నటువంటి ఉక్కు ద్రవం ఒక్కసారిగా లీక్ అయ్యి ఆ కిందంతా కూడా స్ప్రెడ్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఉక్కు మరిగించే ఈ యూనిట్లో ల్యాడిల్ నుంచి ఆ ఉక్కు బకెట్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ఈ ప్రమాదంలో మరుగుతున్నటువంటి ఆ ద్రవ రూపంలోని ఉక్కు అక్కడే విధులు నిర్వహిస్తున్నటువంటి కార్మికులపై పడింది. అక్కడ మనం చూసినట్లయితే చాలా హృదయ విదారకంగా కనిపిస్తోంది. అదేవిధంగా చాలా భీతావహంగా కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ మరిగిన ఉక్కు మీద పడినటువంటి 8 మంది అక్కడ స్పాట్లోనే మృతి చెందారు. మొత్తం మాంసపు ముద్దలుగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. స్పాట్లోనే 8 మంది మృతి చెందినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. 4 మృతదేహాలను ఐడెంటిఫై చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి ఛాన్స్ కూడా ఉన్నది. కన్వేయర్ నుంచి లిక్విడ్ స్టీల్ ఆ కార్మికులపై పట్టడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా మనకు అర్థమవుతోంది. లిక్విడ్ స్టీల్ మొదటి యూనిట్లోనే ఈ ఘటన అనేది జరిగింది. దీంతో అక్కడ పరిస్థితి మనం చూస్తే చాలా ఘోరంగా ఉంది. మొత్తం అంతా కూడా చాలా వేడి అట్మాస్ఫియర్ అయితే కనిపిస్తోంది. మొత్తం 1600 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద మరిగించినటువంటి ఆ ఉక్కు ద్రావణం వెళ్ళినటువంటి ఆ బెల్ట్ బకెట్స్ అన్నీ కూడా తెగిపోవడం, ఆ లావా మొత్తం కూడా ఆ నేలపైన స్ప్రెడ్ అవ్వడం, ఆ కింద వర్క్ చేస్తున్నటువంటి కార్మికులపైన పడిపోవడం. సో వాళ్ళందరూ కూడా అంత వేడిమితో ఉన్నటువంటి ఉక్కు ద్రావణం మీద పట్టడంతో మాంసపు ముద్దలుగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సహాయక చర్యలు చేసేటువంటి పరిస్థితి కూడా చాలా జిగుప్సకరంగా కూడా కనిపిస్తోంది. సో ఆ మాంసపు ముద్దలను చూస్తున్న వారందరూ కూడా చాలా హృదయ విదారకంగా కనిపిస్తున్నాయి లోపల దృశ్యాలు. అయితే మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి జార్జ్ మనకు అందుబాటులో ఉన్నారు. జార్జ్, స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం అయితే సంభవించింది. SMS 2లో విభాగంలో ఏదైతే 1500 వేడి డిగ్రీస్తో ఉండేటి ఉక్కు ద్రవం ల్యాడిల్ ఏదైతే ఉందో అది ఒక్కసారిగా కింద పడిపోవడంతో పెద్ద ఎత్తున ప్రమాదం అనేది సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపుగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం 8 మంది చనిపోయారు. దాంట్లో ఇప్పటికే 4 గుర్తించినట్లు తెలుస్తూ ఉంది. మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యారు. వీళ్ళందరినీ కూడా ఏదైతే స్టీల్ ప్లాంట్లోని జనరల్ హాస్పిటల్ ఏదైతే ఉందో హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. అంటే స్టీల్ ప్లాంట్ చరిత్రలో కని విని ఎరిగిన విధంగా ఈ ప్రమాదం అనేది అయితే చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి ఇటు హోంమంత్రి అనితతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎవరైతే గాయపడిన వారు ఉన్నారో వారందరికీ కూడా మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేస్తూనే మృతి చెందిన కుటుంబాలకు సైతం కూడా అండగా ఉంటామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా చాలా దిగ్భ్రాంతిని అయితే వ్యక్తం చేశారు. ఇంతటి ప్రమాదం చోటు చేసుకోవడం చాలా విచారకరమని అయితే ఆయన తెలపడం జరిగింది. మరొక వైపు ఈ ప్రమాదానికి సంబంధించి ఇటు కార్మిక సంఘాలు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. SMS 2 విభాగంలో ఎప్పుడూ కూడా ఈ ప్రమాదాలు తరచూ జరుగుతూ ఉన్నప్పటికీ యాజమాన్యం తగు చర్యలు తీసుకోలేదంటూ వారైతే తీవ్ర ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నాసి రకమైన ముడి సరుకులు, అంతేకాకుండా కాలం చెల్లిన యంత్రాలతో వీటిని కూడా నెట్టుకు వస్తూ ఉన్నారు. దాని వలనే ఈ ప్రమాదం అనేది సంభవించింది. ఈ ప్రమాదానికి సంబంధించి కఠిన చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా సమగ్రమైన విచారణ, ఎటువంటి తావు లేకోకుండా సమగ్రమైన విచారణ జరిపించాలి. అలాగే మృతుల కుటుంబాలకి సైతం కూడా ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలంటూ కూడా కార్మిక సంఘాలు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నాయి. మరొక వైపు అక్కడ హృదయ విదారకరమైన సంఘటనలు అయితే అక్కడ మనం చోటు చేసుకుందనే చెప్పుకోవచ్చు. అటు మృతులను సైతం కూడా గుర్తించలేని విధంగా వాళ్ళ మృతదేహాలన్నీ కాలిపోయాయి. ఎందుకంటే ఆ మెటల్ యొక్క వేడి
చూసుకున్నట్లయితే కనుక 1500 డిగ్రీలు పైనే ఆ వేడి అనేది, ఆ మెటల్ వేడి అనేది ఉంటుంది. ఆ ఒక్కసారిగా అది కింద పడడం, ఆ సమయంలో కార్మికులు సైతం కూడా అక్కడ విధులు నిర్వర్తించడం, చుట్టూ కూడా మంటలు అలుముకుంటూ ఎటు వెళ్లలేని పరిస్థితి అయితే నెలకొని ఉంది. ప్రస్తుతానికైతే రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతుంది. ఎందుకంటే మంటలను సైతం కూడా ఆర్పలేని పరిస్థితి. మరొక వైపు లోపలికి కూడా సైతం కూడా అగ్నిమాపక సిబ్బంది వెళుతూ ఉన్నప్పటికీ కూడా ఆ మంటలు ఇంకా వ్యాపిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఈ స్టీల్ ఉపయోగించడంలో ఈ మెటల్ ద్రవం ఏదైతే ఉందో అది చాలా కీలక పాత్ర అనేది పోషిస్తూ ఉంటుంది. అలాంటి మెటల్ను చాలా జాగ్రత్తగా తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి ఎన్నో జాగ్రత్తలు తీసుకొని దాన్ని వెళుతూ ఉంటారు. కానీ అనుకోని విధంగా ఈ రోజైతే ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అక్కడ చూసుకున్నట్లయితే కనుక ఎటు చూసినా గానీ అక్కడ మృతదేహాలన్నీ కూడా చల్లా చెదురుగా పడి ఉన్నాయి. చాలా మంది వరకు కూడా మెటల్ ఒక్కసారిగా పడిన నేపథ్యంలో అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కార్మికులు అక్కడంతా కూడా చుట్టూ మంటలంతా కూడా వ్యాపించేసి ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే చాలా వరకు కార్మికులంతా కూడా చిక్కుకుపోయి ఉన్నారు. ఇంకా సైతం కూడా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అయితే అక్కడ కార్మిక సంఘాలు చెబుతూ ఉన్నాయి. లోపల ఎంతమంది కార్మికులు ఆ సమయంలో ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఎంతమంది మృతి చెందారు, ఎంతమంది తప్పించుకున్నారనే దాని మీద కూడా ఒక స్పష్టత అయితే లేని పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే అక్కడ రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతూ ఉంది. కార్మికులందరినీ కూడా అక్కడ ఉన్న కార్మికులు, తోటి కార్మికులంతా కూడా యాజమాన్యం మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు తమ వారు ఏమయ్యారు అని అక్కడ ఉన్న బంధువులు సైతం కూడా, ఎంప్లాయీస్ బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా అక్కడ ఏదైతే స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్కి అయితే చేరుకుంటూ ఉన్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక స్టీల్ ప్లాంట్ లో ఎప్పుడూ లేని విధంగా, ఎందుకంటే ఈ SMS-2 విభాగంలో చాలా వరకు కూడా ప్రమాదాలు అనేవి చోటు చేసుకుంటున్నప్పటికీ కూడా అవన్నీ చిన్న చిన్న ప్రమాదాలుగానే ఉండిపోవడం జరిగింది. కానీ ఇంత భారీ స్థాయిలో దాదాపుగా 8 మంది వరకు కూడా మృతి చెందడం, ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉండడం, మిగిలిన కార్మికులను సైతం కూడా గుర్తించకపోవడం వంటివి ఎప్పుడూ కూడా ఈ స్టీల్ ప్లాంట్ చరిత్రలో అనేది జరగలేదు. కానీ అలాంటి పెద్ద ఎత్తున ఈ ప్రమాదం అనేది సంభవించింది. ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దాన్ని కఠినంగా, అంటే ఈ ప్రమాదానికి గల కారణం ఎవరు, ఎందువల్ల ఈ ప్రమాదం జరిగిందనే దాని మీద విచారణ అయితే చేపట్టాలి, కఠినంగా శిక్షించాలి అంటూ కూడా అక్కడ ఉన్న కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇటీవల కాలంలోనే సైతం చూసుకున్నట్లయితే కనుక ఈ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి మరామతులు నిర్వర్తించాలని కార్మిక సంఘాలు ఎప్పటి నుంచో కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ ముడి సరుకు దొరకకపోవడం కారణంగా అనేక సార్లు సైతం కూడా SMS-2 విభాగం ఏదైతే ఉందో ఆ విభాగాన్ని మూసివేసే దశకు సైతం కూడా వచ్చేసింది.